హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జై అయితే ఆఫీస్కి వెళ్తున్నాను అని జానుకి చెప్పి ఆఫీస్కి అయితే కంగారుగా బయలుదేరతాడు. ఇక తరువాత జై ఆఫీస్కి వెళ్ళిన తరువాత జాను అయితే ఇంట్లోకి లోపలికి వచ్చి సీసీటీవీ కెమెరాలు ఎక్కడున్నాయా అని అయితే మొత్తం హాల్ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడ పక్కన ఉన్న నెమలి కన్నులో సీసీ కెమెరా చూసి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉండిపోతుంది ఆ కెమెరాని. ఇక జాను ఏం చేస్తుందా అని ఫుటేజ్ చెక్ చేస్తున్న జై అయితే జాను కెమెరాని చూడడం అయితే చూసేసి జానుకి నిజం తెలిసిపోయిందా అని కంగారుగా ఆఫీస్ నుంచి అయితే ఇంటికి వచ్చేస్తాడు. ఇక డోర్ కాలింగ్ బెల్ మోగడంతో జాను అయితే డోర్ ఓపెన్ చేయడానికి వస్తుంది. ఇక జానుకి చాలా చెమటలు పట్టి ఉండడంతో ఏమైంది, ఏంటి ఆ చెమటలు అని అయితే జై అడుగుతూ ఉంటాడు. ఇంతకు ముందు పవర్ కట్ అయింది సార్, అందుకే చెమటలు పట్టేసినాయి అని జాను అంటూ ఉంటుంది. పవర్ ఏమీ కట్ అవ్వలేదు కదా అని అయితే జై అంటూ ఉంటాడు. అదేంటి సార్, ఆఫీస్లో ఉన్న మీకు ఇంట్లో పవర్ కట్ అవ్వలేదని మీకెలా తెలుసు అని జాను జైని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. ఇక జై తడబడుతూ ఫ్రెష్ అయి వస్తాను జాను, టైర్డ్ గా ఉంది అని అయితే ఫాస్ట్ గా తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఇక రూమ్ లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయి వచ్చి కూర్చుంటాడు. ఇక అప్పుడే జానుని పిలుస్తాడు. ఇక జానుని పిలిచి తన ఫేస్ ని చేతులతో పట్టుకుని ఇక జానుకి దగ్గరగా వెళ్తాడు. ఇక అప్పుడు జాను అయితే సార్, ఈ రోజు మీకోసం నేను బిర్యానీ చేశాను అని అయితే అంటుంది. అవునా జాను, ఇప్పుడే వెళ్ళి తీసుకురా తిందాం అని అయితే జై అంటూ ఉంటాడు. ఇక జాను వెళ్ళి ఆ బిర్యానీని తీసుకుని వచ్చి సార్, ఇదిగో మీకోసం స్పెషల్గా చేశాను బిర్యానీ. ఈ బ్యూటిఫుల్ థింగ్ ఎప్పుడు మనకి గుర్తుండిపోవాలి, ఒక సెల్ఫీ తీసుకుందామా సార్ అని జాను జై అయితే సెల్ఫీ తీసుకుంటారు. ఇక అలా సెల్ఫీ తీసుకునే ముందు స్క్రీన్ లాక్ ప్యాటర్న్ అయితే జై తీస్తూ ఉంటే ఆ లాక్ ను అయితే జాను చూసేస్తుంది. ఇక బిర్యానీ తినేసిన తర్వాత వాళ్ళైతే పడుకుంటారు. ఇక జై పడుకోగానే జాను అయితే మెల్లగా కళ్ళు తెరిచి ఇక అక్కడి నుంచి లేచి జై ఫోన్ అయితే తీసుకుని ఇక కిందకి హాల్లోకి వచ్చి హాల్లో డైనింగ్ టేబుల్ కింద అయితే కూర్చుని ఇక స్క్రీన్ లాక్ ఓపెన్ చేసి అందులో వీడియోలు అయితే చూసి ఒక్కసారిగా జై నిజ స్వరూపం అయితే పూర్తిగా జాను తెలుసుకొని ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి పూర్తిగా జై నిజ స్వరూపం తెలుసుకున్న జాను ఇప్పుడు ఏం చేయనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.